భద్రకాళి జ్యోతిష్యం సికింద్రాబాద్, కూకట్పల్లి, హైదరాబాద్ 21 సంవత్సరాల అనుభవం గల ప్రముఖ జ్యోతిష్యులు రాఘవ గారిచే పరిష్కారం చూపబడును. ఫోన్ నెంబర్ 9652968881. నమస్తే, ఎన్ఎస్ఆర్ న్యూస్ కి స్వాగతం. నేను మీ సంతోషి. ప్రస్తుతం మనం వరంగల్ లో ఉన్నటువంటి చిన్న వడ్డపల్లి చెరువు వద్ద అయితే ఉన్నాము. ఇప్పటికే నిమజ్జనానికి, గణేష్ నిమజ్జనానికి అయితే అన్ని అరేంజ్మెంట్స్ అయితే జరిగినట్టు ఇక్కడ కనిపిస్తుంది. ఇక్కడ మనం చూసుకోవచ్చు ఇప్పటి వరకు ఎన్ని వినాయకుల నిమజ్జనం అయితే జరిగింది. ఒకసారి మరిన్ని విషయాలు వీరిని తెలుసుకుందాం. ఎన్ని వినాయకుల నిమజ్జనం అయింది? మన దగ్గరకు వచ్చి ఇప్పటికి వచ్చేసి 100 నుంచి 150 వరకు నిమజ్జనం జరిగినాయి. మనకు మొత్తం వచ్చేసి 6000 నుంచి 8000 వరకు నిమజ్జనం అయ్యే ప్రాసెస్ మనకు ఉంది. కోటి చెరువు రద్దు అవడం వల్ల మనకు ఎక్కువ వచ్చే అవకాశం కూడా ఉంది. మనకు అక్కడి చెరువు రద్దు అవడం వల్ల ఇటు కూడా తెప్పలు పెట్టిల్లు, ఇటు కూడా పెట్టిల్లు. మనకు ఎందుకంటే రద్దీ అవకాశం ఎక్కువ వచ్చే అవకాశం కూడా ఉంది. కాబట్టి మీరు కూడా కొంచెం ట్రాఫిక్ ను సర్దుబాటు చేయాలని కూడా మేము ఇక్కడ అమలుగా పనిచేయడానికి కూడా మేము కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా మేము కూడా పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఎవరిని కూడా దేవుణ్ణి పెట్టిన వాళ్ళకు కూడా ఇబ్బంది కలగకుండా, మమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా అందరూ కూడా సకాలంగా వచ్చి నిమజ్జనం చేయడానికి మేము కూడా సహకరిస్తామని మేము మనస్ఫూర్తిగా చెప్పుకుంటాం. అంటే ఏ టైం నుంచి ఏ టైం వరకు నిమజ్జనం చేయనున్నారు? తెల్లారి వరకు కూడా మేము ఓపిక తోటి మేము వేయగలగడానికి మామాలి యూనియన్ అనేది తెల్లారి వరకు కూడా ఓపికగా వేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఎటువంటి గొడవలు లేకుండా నిమజ్జనానికి సహకరించుకొని ఎటువంటి విగ్రహాలు పెట్టిలో వాళ్ళు ఓపిక తోటి వస్తే వాళ్ళు ఎంత ఓపికగా వచ్చినా మేము నిలబడి తెల్లార కూడా నిమజ్జనం చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మేడం, మీరు దాదాపుగా ఎంత మంది ఉన్నారు ఇక్కడ? మీరు వచ్చేసి దాదాపుగా 300 మంది నుంచి 350 మంది లేబర్ ఉంటారు. మేడం, ప్రతిసారి మీరే చేస్తుంటారా? ప్రతిసారి మేమే చేస్తాం. ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు? ఇది మా పుట్టుపూర్వకం నాకు తెలియనప్పటి నుంచి జరుగుతుంది మేడం. మా నాన్నల నుంచి కూడా జరుగుతుంది. అంటే గతంలో చూసుకుంటే ఈసారి డెవలప్మెంట్స్ అన్ని ఎట్లున్నాయి? చాలా డెవలప్మెంట్ అయింది. ఒకప్పుడు చిన్నగా ఉన్న చెరువును మనకు పెద్దగా డెవలప్ చేసిళ్ళు, చాలా ఇంప్రూవ్మెంట్ అయినాయి. మంచి అంతా డెవలప్మెంట్ చేసిళ్ళు. సీసీ కెమెరాలు అన్ని ఉన్నాయి. ఇక్కడ జరిగే ప్రతి ఒక్కటి కూడా సీసీ కెమెరాల ద్వారా ప్రతి ఒక్క ఎన్విరాన్మెంట్ కూడా తెలుసుకోవడానికి అవకాశాలు ఉన్నాయి. మేడం, 150 వినాయకులని అంటే చిన్న వినాయకుల, పెద్ద వినాయకులు, చిన్న విగ్రహాల వరకు మనకు ఇటు నుంచి ఇట్లా లెఫ్ట్ సైడ్ నుంచి పోవడానికి ఆస్కారం ఉన్నది. మేడం, పెద్ద వచ్చేసి ఇక్కడ కట్ట మీదకి వెళ్ళి పెద్ద క్రేన్లు పెట్టిల్లు కాబట్టి ఇటు నుంచి ఇటే బైపాస్ రోడ్ నుండి వెళ్ళడానికి అవకాశం. ఇటు నుంచి చిన్న వినాయకులు పోవడానికి మాత్రమే వే ఉంది. మేడం, ఇటు పెద్దగా రోడ్డు లేదు కాబట్టి పెద్దవి కాకుండా ఇటు చిన్నవి పోవడానికి వే ఉన్నది, ఇటు పెద్దవి పోవడానికి వే ఉన్నది. కాశీబుగ్గ నుంచి వెళ్ళిపోవచ్చు. మేడం, సో మరి విన్నారు కదా, ఇప్పటి వరకు అయితే దాదాపుగా 150 వినాయకులను అయితే నిమజ్జనం చేయడం జరిగిందంటూ చెప్తున్నారు. ఇంకా ఈ రోజు అయితే ఒక దాదాపుగా 5000 వరకు, 5 నుంచి 6000 వినాయకుల వరకు నిమజ్జనం చేయనున్నారంటూ కూడా ఇక్కడ మున్సిపాలిటీ వాళ్ళు ఎవరైతే నిమజ్జనం చేసే వాళ్ళు ఉన్నారో వాళ్ళైతే చెప్పడం జరుగుతుంది. సో వరంగల్ డిస్ట్రిక్ట్ ఫైర్ ఆఫీసర్ గారు మనతో పాటు ఉన్నారు. ఒకసారి సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్కారం సార్. ఈ రోజు ఫైర్ కి సంబంధించి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోబోతున్నారు? గణపతి నవరాత్రుల సందర్భంగా ఈసారి మనకు జిల్లా కలెక్టర్ గారు ఆదేశించారు, మరియు సిపి గారు ఆదేశించారు. మన దగ్గర మెయిన్ 6 పెద్ద చెరువులు వరంగల్ నగరంలో. మనకు కట్టమల్లన చెరువు, చిన్న వెడపల్లి చెరువు, ప్లస్ ఉర్సు రంగంపేట చెరువు, ప్లస్ అగర్తల చెరువు, ఇంకోటి పెద్ద చెరువు, ఇంకోటి మామూలు చెరువు. 6 స్థలాల్లో మా డిపార్ట్మెంట్ తరఫున వెహికల్స్ మరియు సిబ్బంది అరేంజ్ చేయడం జరిగింది. ఫైర్ సేఫ్టీతో పాటుగా రెస్క్యూ సంబంధించి కూడా ఫిషరీస్ డిపార్ట్మెంట్ తోటి, సింహాస్ తోటి కోఆర్డినేట్ చేసుకొని అన్ని రకాల ఎటువంటి ఇబ్బంది జరగకుండా నిమజ్జనం ప్రశాంతంగా జరిగేలా మా డిపార్ట్మెంట్ తరఫున అన్ని రకాల ఏర్పాట్లు చేశాము. ప్రతి ప్లేస్ లో వాహనాలతో పాటుగా సిబ్బంది కూడా కేటాయించడం జరిగింది. సో దాదాపుగా ఎంత మంది ఉంటారు మీ డిపార్ట్మెంట్ లో? సుమారు 40 మంది మేము డిప్లాయ్ చేశాము. ఈ రోజు అన్ని రకాల మా దాకా సరిపోతే వర్ధనపేట నుంచి కూడా సిబ్బంది పిలిపించాము. మొత్తం వర్ధనపేట, అగ్నిమాపక కేంద్రం, వరంగల్ మొత్తం సిబ్బంది వాహనాలు అన్ని కలిపి దాదాపు 6 వాహనాలు మరియు 40 మంది సిబ్బందిని వివిధ ప్రదేశాల్లో ఏర్పాటు చేయడం జరిగింది. అంటే 40 మంది అందరు కూడా వరంగల్లోనే ఉన్నారా సార్? అందరు ప్రస్తుతం వరంగల్లో ఉన్నారు. మన ఈరోజు మెయిన్ ఇంపార్టెంట్ మన కాన్సెప్ట్ వరంగల్లో ఉంది. మన వరంగల్ జిల్లాలో ముఖ్యంగా వరంగల్తో పాటుగా నర్సంపేట కూడా జరుగుతుంది. నర్సంపేట అగ్నిమాపక సిబ్బంది మరి అధికారి అక్కడ వాళ్ళ ఆధ్వర్యంలో అక్కడ ఏర్పాటు చేయడం, అక్కడ 3 చెరువుల దగ్గర ఏర్పాటు చేయడం జరిగింది. అది కాకుండా వరంగల్లో మాత్రం 6 పెద్ద చెరువుల దగ్గర మా సిబ్బందిని ఏర్పాటు చేయడం జరిగింది. సార్, మీ అవసరం ఎప్పుడైనా వచ్చిందా గతంలో కానివ్వండి? ఎప్పుడైనా సాధ్యమంత వరకు అప్పుడప్పుడు జరిగింది. కాకపోతే మనకి ఏంటంటే మా అగ్నిమాపక శాఖ తరఫున అగ్ని ప్రమాదం జరిగే అవకాశం ఎక్కువ ఉంటుందంటే ఇప్పుడు ఇవన్నీ మనకు మన విగ్రహాలు తరలించే సమయంలో ఎక్కడైనా కరెంటు వైర్ తగలడం కానీ, షార్ట్ సర్క్యూట్ కావడం కానీ జరిగే అవకాశాలు ఉన్నాయి. ఇక్కడ కూడా టెంపరీ కనెక్షన్స్ పెడతారు, కంపరీ వైర్లు పెడుతుంటారు. అక్కడ ప్రమాదం జరిగే అవకాశాలు ఉంటాయి. ఇది జరుగుతుందని మనం ఊహించలేము, చెప్పలేము. ప్రమాదం అనేది ఇప్పుడు చెప్పిరాదు మనకు. కాబట్టి మనం ముందు జరిగాము అన్ని రకాల ఏర్పాట్లు తీసుకుంటాము. ఎందుకంటే ప్రశాంతంగా నిమజ్జనం ఎటువంటి ఇబ్బంది జరగకుండా, ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఏదైనా జరిగితే మనం ఎదుర్కొనే సిద్ధంగా ఉన్నట్టు మనం అందరం సిద్ధంగా ఉండడం జరుగుతుంటాం. సార్, ఓన్లీ ఈ గణేష్ నిమజ్జనాలు అప్పుడే మీరు కనిపిస్తుంటారా, లేకుంటే ఎలాంటి టైంలో మీరు ఎప్పుడు ముందు ఉంటారు? అగ్నిమాపక శాఖ 24 గంటలు 365 రోజులు ఎప్పుడు అందరికీ అవసరం సిద్ధంగా. మిగతా టైంలో మేము అందరం మా క్రియేషన్లో సిబ్బంది, మా వాహనాలు సిబ్బంది 24 గంటలు వాళ్ళకు సెలవులు ఉండవు, పండుగ ఉండదు, ఎప్పుడు ఉండదు.
365 రోజులు 24 గంటలు ఎల్లప్పుడూ వారానికి 7 రోజులు అందుబాటులో ఉంటారు వాళ్ళు. వీటితో పాటుగా స్పెషల్ ఉత్సవాలు, మరి గణేష్ నవరాత్రి ఉత్సవాలు ఉన్నాయి, నెక్స్ట్ ఇప్పుడు దసరా ఉత్సవాలు వస్తాయి, బతుకమ్మ ఉత్సవాలు వస్తాయి. ఎక్కడైతే పబ్లిక్ కాంగ్రిగేషన్ ఉంటుందో, ప్రజలు ఎక్కువగా గుమిగూడతారో, ఎక్కడైతే ప్రమాదాలు జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయో అక్కడ ఉంటాం. వాటితో పాటుగా మనకు విఐపి మూవ్మెంట్స్ కానీ, పబ్లిక్ మీటింగ్స్ కానీ అటువంటి జరిగినప్పుడు ఎక్కడ అని చెప్పలేము మనం, ఎందుకంటే ఎక్కడ ప్రమాదం జరిగే అవకాశం ఉంటుందో అక్కడ మా అగ్నిమాపక శాఖ సిబ్బంది, అధికారులు, మా సిబ్బంది, మా వాహనాలతో సహా ఇప్పుడు ఎల్లప్పుడూ మనకు సేవ చేయడానికి సిద్ధంగా ఉంటారు. అంటే విత్ ఇన్ ఎంత టైంలో మీరు అదంతా కూడా టేక్ కేర్ చేస్తారు సార్? అంటే మనకు ప్రమాద స్థలాన్ని బట్టి, మన దూరాన్ని బట్టి నార్మల్ టైంలో మన అగ్నిమాపక కేంద్రంలో వాహనాలు ఉంటాయి. మన దగ్గర చాలా దురదృష్టం ఏంటంటే చాలా మందికి అగ్నిమాపక కేంద్రం నంబర్లు ఉండక సరైన ఫైర్ యాక్షన్ జరిగిన తర్వాత ఏ రకంగా మనం ఇంటిమేట్ చేయాలి, ఎవరికి కాల్ చేయాలని తెలియజేయాలి. అంటే కొంచెం మన దగ్గర మేము కూడా మా శాఖ తరఫున పబ్లిక్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేసుకుంటూ వాళ్ళందరినీ అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నాం. మేము ఇప్పుడు వాళ్ళందరికీ నంబర్లు ఇచ్చుకుంటూ మీరు ఎట్లా ప్రమాదం ఎట్లా స్పందించాలనేది ఆ ప్రమాద స్థలాన్ని దూరాన్ని బట్టి మేము సాధ్యమైన తొందరలో మేము రీచ్ అయ్యి మా సేవలు అందించడం జరుగుతుంది. సో మరి విన్నారు కదా, ఇక్కడ కూడా ఫైర్ యాక్సిడెంట్ జరగకుండా ఉండడానికి కూడా వీళ్ళందరూ ఫైర్ యాక్సిడెంట్ సిబ్బంది అంతా కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం అయితే జరిగిందంటూ కూడా సార్ అయితే చెప్పడం జరుగుతుంది. కెమెరా మ్యాన్ తో సంతోష్, NSNS.